హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అభిమానుల యందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా అంటారు. ఎందుకో తెలియదు, ఆయనకి అభిమానులు కాదు భక్తులు ఉంటారు అని ఇంకొంతమంది అంటారు. చెప్పాలంటే నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ వేరు, ఆయన ఫ్యాన్స్కి ఆయనకున్నటువంటి రిలేషన్ వేరు. అంత కనెక్ట్ అవటానికి కారణం ఏంటంటే ఆయన మంచి మనసు అనే చెప్పాలి. అంతే, చాలామందికి లేదా అంటే డెఫినెట్గా ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారిలా ఉండేటువంటి మనస్తత్వం మాత్రం ఎవరికీ లేదని చెప్పాలి. దేశం గురించి, సమాజం గురించి ఆయన ఆలోచించే తత్వం కావచ్చు, ఆయన సినిమాల్లో ఆయన ప్రదర్శించే తీరు కావచ్చు, ఏదో ఒక విధంగా సామాజికంగా ఏదో ఒక మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతో పెట్టేటువంటి సాంగు, డైలాగు, సినిమాలు ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఆయన ఫస్ట్ సినిమా నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఎప్పటికీ కూడా అందరికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చి ఆయన వెళుతున్నటువంటి తీరు చాలా కనెక్ట్ అయిపోయింది. సరే, బాగానే ఉంది, ఇది ఓకే, అంతా ఓకే. ఆయన గురించి మనం ప్రత్యేకించి ఆయన స్థాయి గురించి చెప్పే అంత ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. కానీ రీసెంట్గా ఓజీకి సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రభంజనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తికి ఇంత కల్ట్ ఫ్యాన్స్, అంటే ఒక క్రౌడ్ పుల్లింగ్ చేసేటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు కావచ్చు, హీరో కావచ్చు, అలాంటి వ్యక్తికి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో అది ఓజీ అని చెప్పి మనం చెప్పాం. ఆ సినిమా కూడా నిజంగా చెప్పాలంటే ఒక రికార్డుల వేట, రికార్డులు తగలబడిపోవటం. ఆ సినిమాకి ఎన్ని రకాల టైటిల్స్ పెట్టుకోవాలో అన్ని రకాల టైటిల్స్ పెట్టుకోవచ్చు. ఆ సినిమాని ఎంత ఊహించుకుంటామో అంతకు మించి ఆ సినిమా కూడా మనకి ఇచ్చేసింది. ఎస్పెషలీ ఆ సినిమా ఓజీ అనే ఒక టైటిల్తో మొదలైన ప్రభంజనం రికార్డులు పరంపర కొనసాగుతూనే వచ్చింది. మొన్న కూడా ఆఖరి రోజు కూడా నిజంగా ఏ సినిమాకి ప్రపంచంలో ఇలా చేస్తారని ఎవరు ఊహించాల. ఆఖరి రోజు అంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్నటువంటి ముందు రోజు 22వ తారీఖు ఆ సినిమాకి చేసిన హడావుడి, అసలు ఆ సినిమా ఫస్ట్ రోజా ఇది లాస్ట్ రోజా? ఫస్ట్ రోజు ఎవడైనా చేస్తాడు, లాస్ట్ రోజు కూడా ఇంత భారీగా సెలబ్రేషన్స్ చేస్తారా అని ఊహించాల. ఐమాక్స్లో అయితే ఇప్పటి వరకు అసలు అక్కడ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ చేయనటువంటి ప్లేస్లో ఓజీ కోసం చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. ఈవెన్ ఫస్ట్ డే అలాగే చేశారు, లాస్ట్ డే కూడా ఓజీ అసలు ఐమాక్స్లో ఓ రేంజ్లో సెలబ్రేషన్స్ చేశారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంత డబ్బా కొట్టేస్తున్నావు, ఎంతలా మూసేస్తున్నావు, ఓకే అనుకోవచ్చు. ఆయనకి ఆ స్థాయి ఉంది కాబట్టే, ఆయనకి ఆ రేంజ్ ఉంది కాబట్టే, ఆయనకి ఆ కల్ట్ ఫ్యానిజం ఉంది కాబట్టే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది నేను చెప్తుంది కాదు, నెట్ఫ్లిక్స్ చెప్తుంది. నెట్ఫ్లిక్స్ చరిత్రలో చెప్పాలంటే మన తెలుగు సినిమా హీరోకి, ఏ హీరోకి దక్కనటువంటి క్రేజ్ నెట్ఫ్లిక్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ చూపించింది. కాదు, మన తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టండి, ఇండియా బేస్గా ఇప్పటి వరకు ఏ హీరోకి కూడా అలాంటి ఒక ప్రమోషనల్ వీడియోని పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం రిలీజ్ చేశారంటే ఆలోచించండి. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకి చేయలే, కాదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అసలు ప్రపంచ సినిమా చరిత్రలో, నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఏ హీరోకి కూడా అలాంటి వీడియో ఇప్పటి వరకు రిలీజ్ చేయలా, కేవలం పవన్ కళ్యాణ్ గారికి చేశారు. ఎందుకు అంటే ఓటీటీలో రిలీజ్ అయింది, రిలీజ్ అవ్వగానే అదొక ప్రభంజనం. నిజంగా చెప్పాలంటే ఒక వేట, దండయాత్ర చేశారు నెట్ఫ్లిక్స్ మీద పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఎవరెవరైతే కొంతమంది చూడలేదో, ఏ సర్టిఫికెట్ వచ్చిందని పాపం కొంతమంది ఇంట్లో కూర్చొని చూద్దాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా దండయాత్ర చేశారు. దెబ్బకి ఓజీకి సంబంధించినటువంటి ఎంత పిచ్ ఉందా, పవన్ కళ్యాణ్ గారంటే ఎంత స్టార్డమ్ ఉందా అని నెట్ఫ్లిక్స్ దద్దరిల్లిపోయేలా చేసింది. నంబర్ 1 స్థానంలో వెళ్ళింది. ఇండియాలోనే నెట్ఫ్లిక్స్కి నంబర్ 1 స్థానంలో ఓజీ నిలబెట్టింది. అందుకే ఆ అభిమానాన్ని నెట్ఫ్లిక్స్ ఏ రకంగా చూపించుకుంది అంటే చూసారుగా, నెట్ఫ్లిక్స్ ఇండియా సౌత్ అని చెప్పి కంప్లీట్గా వాల్ పేపర్లతో సహా అన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదిగోండి, ఇది నాట్ ఓన్లీ అంటే ఒకటనే చెప్పట్లా, ఆయన ఎన్ని పెట్టుకున్నారో చూడండి. ఒక స్టిల్స్, సపరేట్ ప్రోమోలు, ఇంకొకటి అసలు సిసలైన వీడియో ఇది. నిజంగా ఈ వీడియో ఒక ప్రమోషన్కి సంబంధించిన వీడియో. ఓజీ కోసం దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం, ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎంతైనా చేసుకుని దానికి మించి మేము కూడా మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం, ఒక ట్రీట్ ఇస్తున్నాం అని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ గారికి దీపాలతో అలంకరించినటువంటి ఒక ఆర్ట్ గీసి చూసారా, ఎంత హంగామా నెట్ఫ్లిక్స్ చరిత్రలో. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయలేదట ఇలా
ఇది పవన్ కళ్యాణ్ గారి రేంజ్, ఇది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఎవడు పడితే ఆడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గేది కాదు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు అంటే అదొక ఆరా, అది ఎప్పుడూ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది.